మే 6వ తేదీ మంగళవారం రాత్రి తిరుపతి గంగమ్మ గుడిలో గంగమ్మ జాతరకి చాటింపు వేస్తారనమాట. గంగమ్మ దేవత జన్మదినమైన చైత్రమాసం చివరి వారంలో ఎంతో వైభవంగా గంగ జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు. శక్తి స్వరూపిణిగా, గ్రామ దేవతగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్వయాన చెల్లెలుగా ప్రజలు గంగమ్మను పూజించేవారు. ఈ జాతరకు పరిసర ప్రాంతాల నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు జాతి, మత, కుల విచక్షణ లేకుండా అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం వారు అవిలాలలోని గంగమ్మ గుడి వద్ద గ్రామ పెద్దల నుండి పసుపు, కుంకుమలుగా సారగా తీసుకొని గంగ జాతర చాటింపుతో ఉత్సవాలను ప్రారంభిస్తారు. పూర్వకాలంలో తిరుపతిని పాలగాళ్ళు పాలించేవారు. పాలగాళ్ళు పాలించే రోజుల్లో అప్పటి పాలగాడు యవ్వనవతి అయిన స్త్రీలను కామించి చెరిచేవాడని, ఆ పాలెగాడిని హతమార్చేందుకు స్త్రీ జాతిని కాపాడటానికి ఆదిపరాశక్తి గంగమ్మ దేవతగా అవతరించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న పాలగాడు ప్రాణభీతితో గంగమ్మకు కనిపించకుండా దాక్కుని జీవిస్తుండేవాడు. పాలెగాడిని బయటకు రప్పించడానికి గంగమ్మ రోజుకొక వేషం చొప్పున 7 రోజులు 7 రకాల వేషాలు వేసుకొని బూతులు తిడుతూ సంచరిస్తుండగా చివరికి దొరవేషంలో పాలెగాడిని కనిపెట్టి అతని తల నరికి హతమారుస్తుంది. పాలగాడిని హతమార్చిన దినమే 7వ రోజు గంగమ్మ జాతర ఉత్సవం ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఇంకా తాతయ్య గుంట స్థల పురాణంకొచ్చామంటే, పూర్వం తిరుమల కొండ మీద వెంకటేశ్వర స్వామి ఒక వైష్ణవ భక్తుడిని తాత అని పిలిచేవారట. అప్పటినుంచి ఆ వైష్ణవ భక్తునికి తాతాచార్యులు అనే పేరు ప్రచారంలోకొచ్చింది. ఆ తాతాచార్యుల వంశీకులు కైకర్యార్థము లభించిన చెరువుకు తాతయ్య గుంట అనే పేరు వచ్చింది. తాతాచార్యులచే చెరువు పక్కన గంగమ్మను ప్రతిష్ఠించడం వలన ఆమెకు తాతయ్య గుంట గంగమ్మ అనే పేరుతో భక్తులు పూజించేవారు.